2001లో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి వాజ్పేయి గారి నేతృత్వంలో. జార్ఖండ్, ఉత్తరాఖండ్ అండ్ ఛత్తీస్గఢ్. జార్ఖండ్కి రాంచీ క్యాపిటల్ ఆ రోజు జరిగింది, ఛత్తీస్గఢ్కి రాయ్పూర్, ఉత్తరాఖండ్కి డెహ్రాడూన్. డెహ్రాడూన్ మనకు పూర్వం నుంచి ఉత్తరప్రదేశ్లో కలిసి ఉన్నప్పటి నుంచి డెహ్రాడూన్ మేజర్ సిటీ కదా, మనకి పూర్వం నుంచి డెహ్రాడూన్ వింటున్నాం కదా. రాంచీ కూడా బీహార్లో ఉన్నప్పుడు అంతా కూడా రాంచీ అనేటువంటిది మనం ముందు నుంచి వింటున్నాం కదా. మరి ఆ రోజు కూడా కొత్త గ్రీన్ ఫీల్డ్ సిటీస్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎందుకు ఈ మహానుభావుడు సెలవు ఇవ్వలేదు? ఆ రోజు అక్కడ ఎన్డీఏ కన్వీనర్గా కొత్తగా 30,000 ఎకరాలు తీసుకొని కొత్త క్యాపిటల్ కట్టండి ఎందుకు చెప్పలేదు? మరి ఆ రోజు ఎందుకు అప్పటికే డెవలప్ అయినటువంటి సిటీస్ని ఆ రోజు ఎందుకు పెట్టారు రాజధానులుగా? మీ చేతిలో తీసుకున్న తర్వాత వైజాగ్ ఎంతవరకు అభివృద్ధి చేశారు? మళ్ళీ చూడండి, గతంలో ప్రభుత్వం చేసినటువంటి దానికల్గా మీరు చెప్పగలరా? అనేక రకాలుగా టూరిజం ఆస్పెక్ట్ లో కానీ, లేదా పరిశ్రమల ఆస్పెక్ట్ లో కానీ, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో కానీ, కోవిడ్ లాంటి కష్టకాలంలో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ ఓన్లీ విశాఖపట్నం సిటీ మీద 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని దాన్ని కనెక్ట్ చేసేటువంటి దానికి ఈ రోజు దాదాపు 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ బీచ్ కారిడార్ ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈ రోజు అదానీ డేటా సెంటర్ లాంటిది తీసుకుని వచ్చి ఈ రోజు పునాదులు వేసి రేపు దగ్గర 10-30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఒక 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇన్ఫోసిస్ ఎలా వచ్చింది? ఇనార్బిట్ మాల్ ఈ రోజు హైదరాబాద్ లో ఒక ప్రముఖమైనటువంటి ఇనార్బిట్ మాల్. అంటే మేజర్ సిటీస్ నే అవి అట్రాక్ట్ చేస్తాయి. అమరావతిలో పెట్టొచ్చు కదా ఇనార్బిట్ మాల్ వెళ్ళి, ఆ గ్రూప్ ఎందుకు పెట్టలేదు? ఏముంటదండి ఇప్పుడు ఉదాహరణకి పుత్రజయ అనేటువంటిది మలేషియాలో ఉంది. మలేషియాలో పుత్రజయ అనేటువంటిది అంటే ట్రెడిషనల్ గా మలేషియాలో ఎథనిక్ చైనీస్ ఎక్కువ ఉంటారు. మలేషియా కోర్ క్యాపిటల్ కోలాలంపూర్ లో వాళ్ళు ఏమన్నారంటే ఎక్కువ మన పేరుకి ఇది రాజధానిగా ఉంది తప్ప ఇక్కడ చైనీస్ డామినేషన్ ఎక్కువగా ఉంది, మనం కొత్తగా ఒక రాజధాని కట్టుకుందాం అని చెప్పి వాళ్ళు పుత్రజయాన్ని పెట్టుకున్నారు. పుత్రజయాన్ని పెట్టేటువంటి దానికి పెట్రోనాస్ అనేటువంటి కంపెనీ, మీకు ఆయిల్ కంపెనీ మీకు ఐడియా ఉంటుంది కదా, పెట్రోనాస్ కంపెనీ దీని మీద ఒక ప్రైవేట్ పార్టీ వచ్చి మనం ట్రెడిషనల్ మలైస్ అంటే మలేషియన్ పీపుల్ మనం ఉన్నాం కాబట్టి మనం చైనీస్ వాళ్ళ దగ్గర ఎందుకు ఉండడం, మనం ఒక సపరేట్గా చేసుకుందాం అని చెప్పి వాళ్ళు వచ్చి ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెట్టి పుత్రజయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రయత్నం సేమ్ యాజ్ టీజ్ గా అమరావతి లాగా చేస్తే దగ్గర 10-30 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ అది ఫెయిల్యూర్ క్యాపిటల్. అలా మీరు నేను ఇది ఒక ఉదాహరణకు చెప్తున్నాను నేను. సో ఏది కూడా ఒక నగరం అనేటువంటిది నిర్మాణం ఒక ప్రభుత్వం వల్ల జరగదు. ఒక నగరం నిర్మాణం అక్కడ ఉన్నటువంటి ప్రజల వల్ల, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల వల్ల, అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల వల్ల, అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణల వల్ల, వీటి వల్ల ఒక నగరాల్లో అనేటువంటి హైదరాబాద్ తక్కువ కాలం పట్టిందో చెప్పండి. 56లో మనకి కొత్త భాష వైజాగ్ని ఒక రాజధానిగా డెవలప్ చెయ్యాలి అన్న కృతనిశ్చయంతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సో మొన్న మధ్యన అమరావతి వ్యవహారం మాట్లాడుతూ కొంత మాట్లాడారు. ఆ తర్వాత హైదరాబాద్ని క్యాపిటల్గా మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పి మీ దాని మీద పార్టీ క్లారిటీ ఇచ్చింది. అంటే వారు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే అనేక ఇష్యూస్లో ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలుగా ఉంది హైదరాబాద్, దాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. దాంతోపాటు పోలవరం సంబంధించి కానీ ఇతర కొన్ని 100 ఇష్యూస్ ఉన్నాయండి, ఇంకా విభజన చట్టంలో ఉన్నటువంటి ఇష్యూస్, అవన్నీ ఏవి కూడా సార్ట్అవుట్ అవ్వలేదు. సో దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వంతో సార్ట్అవుట్ చేసుకోవాల్సినటువంటి ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. చాలా ప్రాపర్టీస్ విషయంలో కానీ కొన్ని, ఇప్పుడు ఉదాహరణకి మా ఏపీఐడిసి అనేటువంటిది మా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు దాని మీద కేసు వేశారు వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం. సో ఈ రకరకాలైనటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు దాని ఉద్దేశంతో వారు మాట్లాడినటువంటి క్రమంలో ఏదన్నా అటువంటిది జరిగితే ఇంకా మనం ఈ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వారు చెప్పారు. కానీ మళ్ళీ హైదరాబాద్ వస్తానని అంత ఫూలిష్గా ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా మీరు గురుతర బాధ్యత నిర్వహించారని భావిస్తున్నారా? 100% మాకున్నటువంటి అవకాశాలు. ఇప్పుడు పరిశ్రమను తీసుకురావడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పుడు మీరు ఒక పారిశ్రామికవేత్త, మీరు రావాలని బాగా సక్సెస్ చేసుకున్నామని అంటున్నారు కదా. 100% 13 లక్షల కోట్లు ఇప్పటికే 19% గ్రౌండ్ చేసాం మేము. దాదాపు 2,86,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ చేసాం. నిన్న కాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వారు కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ వల్ల నాతోనే చేయించేటువంటి కార్యక్రమం చేశారు. నేనే దాదాపు 4,800 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ నేను ఫౌండేషన్స్ వేశాను. ఈరోజు దాదాపు 19% నేషనల్ యావరేజ్లో అనేక పార్ట్నర్షిప్ సమిట్స్ కానీ, అనేక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ కానీ వివిధ రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటాయి. 10 లక్షల కోట్లు అన్నారంటే యావరేజ్గా మనం చూస్తే 17 to 18% మాత్రమే మీకు అవి మెటీరియలైజ్ అవుతాయి. కానీ ఈ రోజుకి మీకు సంవత్సర కాలంలో ఇంకా రేపు March 3-4 వస్తే 1 year కంప్లీట్ అవుద్ది. కానీ విత్ ఇన్ 1 yearలో మేము 19% ఇప్పటికే గ్రౌండ్ చేసాం. ఇంకా నెక్స్ట్ 3-4 yearsలో బ్యాలెన్స్ కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లో విషయంలో కానీ, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అచ్యుతాపురంలో 13,500 ఎకరాలు నిన్ననే వారికి ల్యాండ్ రిజిస్టర్ చేసి ఇచ్చాం.
ప్రభుత్వం తరపు నుంచి. సో ఇవన్నీ కూడా ఏది కూడా ఒక నిమిషం ఒక పారిశ్రామిక చెప్పుకోలేకపోతున్నారు. మీరు చూపించండి నేను చెప్పినవన్నీ